స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధులు దుర్వినియోగం, అనధికారిక ఫోన్ ట్యాపింగ్, కంప్యూటర్ హార్డ్ డిస్క్ల ధ్వంసం కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అలియాస్ ప్రణీత్ కుమార్ అరెస్ట్ అయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్న పంజగుట్ట పోలీసులు నిన్న రాత్రి అతన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబిలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు అప్పట్లో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారు అనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 4న ప్రణీత్ రావు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను కాల్చివేశారు అంటూ ఎస్ఐబి అదనపు డీఎస్పీ డి రమేష్ ఆదివారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పంజగుట్ట పోలీసులు ప్రణీత్ రావుపై ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రణీత్ రావు సస్పెన్షన్ కు ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో డీఎస్పీగా పనిచేశారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లోనే డీజీపీ రవి గుప్తా అతన్ని సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లకూడదంటూ ఆదేశించారు. తొలుత ప్రణీత్ రావు అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు కూడా వచ్చాయి. పంజాగుట్ట పోలీసుల బృందం సోమవారమే సిరిసిల్లకు చేరుకున్నా అతన్ని జాడ దొరకలేదని సమాచారం. అయితే సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలో అతను అద్దెకు ఉంటున్న ఇంట్లో అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు మంగళవారం రాత్రి ప్రకటించారు. అతన్ని హైదరాబాద్ కు తరలించారు. పంజగుట్ట ఠాణాలో ప్రణీత్ రావును ప్రాథమికంగా విచారిస్తున్నట్లు తెలిసింది. పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతున్నట్లు సమాచారం. విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కు ఆదేశాలు ఇచ్చిందెవరు? ఎస్ఐబిలో ఎవరి ప్రోద్బలముంది? ఎవరి మెప్పు కోసం ఫోన్లను ట్యాప్ చేశారు? ఆ సమాచారాన్ని ఎవరికి అందజేశారు? ధ్వంసం చేసిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లలో ఏముంది అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.